దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడికి వాగ్దానాన్ని ఈ రీతిగా తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనకి ఇవ్వబడినాక దేవుడికి వాగ్దానాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన భాగము 145వ కీర్తన 14వ వచనము చదువుకుందాం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే పడిపోతారో వారి జీవితంలో దేవుడు ఉద్ధరించువాడని సెలవిస్తున్నాడు. మనం అనేక సందర్భాల్లో దేవుడికి ఆయాస్కరంగా ఉన్నప్పుడు పడిపోతాం. ఒక్కోసారి మన ఆత్మీయతలో ఎదుగుదల లేనప్పుడు పడిపోతాం. ప్రార్థన శక్తి లేనప్పుడు పడిపోతాము. ఇంకా అనేకమైన బలహీనతలు మనం శోధించినప్పుడు పడిపోతాం. అనేక సందర్భాల్లో దేవుడికి దూరమై పడిపోయిన స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే నీవు తెలుసుకొని దేవుడికి పాదాల దగ్గర చేరి, అయ్యా పడిపోయిన నా జీవితాన్ని మరలా కట్టయ్యా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబాన్ని కట్టడానికి, మీ జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. దేవుడు ఉద్ధరించువాడండి. నీ జీవితాన్ని కలగజేసుకుంటాడు. నీ పరిస్థితులను మార్చడానికి, నీ కుటుంబంలో అనేక సమస్యల చేత నువ్వు కృంగిపోతున్నావు కదా, ఆ కృంగిపోయిన జీవితాన్ని మార్చడానికి, దేవుడు నీ జీవితంలో ఉద్ధరించడానికి, నీతో ఉండడానికి, నీ కుటుంబాన్ని బలపరచడానికి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ మార్చడానికి దేవుడు నీ పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, పడిపోయిన స్థితిలో నీ ఉండగా నిన్ను లేవనెత్తేవాడు ఎవరో ఉండకపోవచ్చు. నీ కుటుంబం వాళ్ళే, నీ ఆత్మీయులే, నీ బంధువులే, నీ స్నేహితులే ఉండకపోవచ్చు. కానీ నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. పడిపోయిన నీ స్థితిలోంచి మరలా లేపబోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు? ఆర్థిక సమస్యలు వచ్చినాయి అని ఆర్థిక సమస్యలో నువ్వు కృంగిపోయావా? అనారోగ్య సమస్య వచ్చిందని అనారోగ్య సమస్యను పెట్టి నువ్వు కృంగిపోయావా? మానసిక ఒత్తిళ్ళు, శారీరక ఒత్తిళ్ళు, అనేక సందర్భాల్లో అనేకమైన గొడవలు, సమాధానం లేక కుటుంబంలో నీవు పడిపోయే స్థితిలో ఉంటూ నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటున్నావేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కృంగిపోతున్న నీ జీవితంలో మరలా నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఏ సమస్య నిమిత్తంగా నువ్వు కృంగిపోయావో, ఉద్యోగం రాలేదని కృంగిపోయావో, గర్భఫలం రాలేదని కృంగిపోయావో, లేకపోతే అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులు పెట్టి నువ్వు కృంగిపోతున్నావో, కుటుంబంలో ఉన్న కలతని పెట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, కృంగిన పరిస్థితుల్లోంచి దేవుడు లేవనెత్తువాడు. పడిపోయిన పరిస్థితుల్లోంచి దేవుడు లేవనెత్తువాడు. నీ జీవితంలో బలపరుస్తాడని. కృంగిన స్థితిలో ఉన్న నీ జీవితంలో, పడిపోయిన స్థితిలో ఉన్న జీవితంలో నువ్వు ఎప్పుడైతే యేసు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా కృంగిన స్థితిలోనే లేవలేకపోతున్నాను, నన్ను లేపేవారు ఎవరు లేరయ్యా, నీవు సహాయం చేయి ప్రభువా అని అడిగితే గనక దేవుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ కృంగిన స్థితిలోంచి, పడిపోయిన స్థితిలోంచి దేవుడు లేపుతాడు. నమ్ముతావా? నమ్మితే గనక విశ్వాసంతో నువ్వు బలంగా ప్రార్థన చేయి. నా యేసయ్య నీ కృంగిన స్థితిలో నిన్ను బలపరుస్తాడు. నా యేసయ్య పడిపోయిన స్థితిలోంచి నిన్ను బలపరుస్తాడు. నీ జీవితాన్ని బాగుపరుస్తాడు. ఏసేపు చూస్తావా? యేసును నమ్ముకుంటావా? యేసు సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావా? దేవుడు అద్భుతం చేస్తాడు సహోదరి, అద్భుతం చేస్తాడు సహోదరుడా. నీ విశ్వాసంతో నువ్వు ప్రార్థనలో నడిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మరి నాతో పాటు నువ్వు ప్రార్థనలో ఎక్కిపిస్తావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు. ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే కృంగిపోయే స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తయ్యా. అయ్యా, గర్భఫలం రాలేదని కృంగిపోయారు, అప్పులున్నాయని కృంగిపోయారు, కుటుంబంలో కలతలున్నాయి కృంగిపోయారు, వేదనతో ఉండి కృంగిపోయారు, బంధకంలో ఉండి కృంగిపోయారు, కుటుంబంలో ఉన్న వాళ్ళు అనేక మంది అయ్యా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కృంగిపోయారు. అన్ని విషయాలు కృంగిన స్థితిలో ఉన్న వారి జీవితంలో నీవు వారిని లేవనెత్తు, వారిని బలపరచు, వారిని స్థిరపరిచి వారి పట్ల నీ కృపలో బలపరచమని యేసు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం విన్నా మీరు మీ మట్టుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.